నమస్తే అన్నా. ఏంటన్నా వెంటనే రమ్మన్నా? అంత అర్జెంట్ మ్యాటర్ ఏంటన్నా? ఒక ముఖ్యమైన విషయం రా. ఫోన్ లో చెప్పుంటే ఓకే చేస్తుంటాగా. ఫోన్ లో చెప్పే మ్యాటర్ కదరా, స్ట్రైట్ గా. అంత ముఖ్యమైన మ్యాటర్ ఏంటి? మన స్కెచ్ ఫోన్ చేశాడు రా. వాడి పిల్లలందరూ పనికి వెళ్ళారట, కొత్త పని ఏదో దొరికిందట. మన పిల్లలు ఇద్దరిని అడిగాడు. నువ్వు తర్వాత వాడి పేరేంటి? జపాన్. వాడిని తీసుకెళ్ళాడు. అది అలా ఉంచు. నువ్వు స్కెచ్ ఎప్పుడు మాట్లాడుకోవడం మొదలు పెట్టారు? అదే ఏందన్నా సిగ్గుపడుతున్నావు? ఒక సేటు పెళ్లికి వెళ్ళాంరా, వాడు వచ్చాడు. ఇద్దరం మొహం చూసుకున్నాం. ఈ డైవర్స్ అయిన పెళ్ళం మొగుడు ఉంటారు కదా, అలా చూసుకున్నట్టు. వాడొచ్చి మాట్లాడాడురా, నేను కూడా మాట్లాడేశాను. మధ్యలో ఎందుకురా ఎక్కువ కదనా ఈగో. ఏదో ఒకటిరా, నీకు అర్థమైంది కదా. వెళ్ళు. రే, వాడు నాలాంటి వాడు కాదు, కొంచెం జాగ్రత్తగా ఉండు. ఒళ్ళు దగ్గర పెట్టుకో. నీ చేష్టలన్నీ అక్కడ చూపించకరా, కూసి బారేస్తారు. జాగ్రత్త పెట్టరా, అక్కడ పెట్టు. చేపలు చేపలు రండి 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 చేపలు. మంచి చేపలు పైన పెట్టు. నమస్తేనా. ఏంటి పెద్ద పెద్ద పనులన్నీ చేస్తున్నావంట? ఆ ముద్దుగడికి నువ్వేనా లెఫ్ట్ రైట్? అట్లాంటిదేం లేదన్నా. ఎవడు వాడు ఓవర్ గా సీనేస్తున్నాడు? అన్నా మనీ అన్న కొత్తగా పనిలో పెట్టుకున్నాడన్నా. పేరు జపాన్ అన్నా. నమస్తే అన్నా. రే వెనక్కి వెళ్ళి వెయిట్ చేయండి. అట్లాగే. రే రా. రే అన్న వస్తున్నాడు రా. కూర్చో కూర్చో. ఎలా జరుగుతున్నారా మీ వ్యాపారాలు? బానే ఉందన్నా. మ్యాటర్ ఏందన్నా? ఈ వీడియో చూడు. 2 రోజుల క్రితం జీకే జ్యువెలర్స్ లో తీసిన వీడియో ఇది. 40 పౌండ్లు. మనిషిని జాగ్రత్తగా గుర్తుపెట్టుకో. ఎక్కువ నగలు బుక్ చేశారు. సూపర్ గా ఉన్నాయండి. థాంక్స్ మేడం. ఈ రోజు 8 గంటలకి డెలివరీ. కరెక్ట్ గా 7:45 వాళ్ళకి షాప్ కు వస్తారు. మన వాడిని ఒకటి పంపించి వాళ్ళకి జ్యూస్ ఇచ్చి మాటల్లో పెట్టి డెలివరీ లేట్ అయ్యేలా బిల్లింగ్ హాఫ్ అన్ అవర్ టైం పడుతుంది. అంతలోగా పక్కన అక్కడ ఉన్నాడు చూడు, నిద్రమత్తుగాడు. దాని మొగుడు అనుకుంటాను. నువ్వు మిస్ కాల్ ఇవ్వు, మనోడు డెలివరీ ఇస్తాడు. మేడం తీసుకోండి. థ్యాంక్ యూ. నగలు తీసుకుని బయటకు వచ్చాక దాని మొగుడు కార్ తీసుకురావడానికి పార్కింగ్ కడతాడు. ఆ అమ్మాయి కూడా మొగుడుతో కార్ పార్కింగ్ కి వెళ్ళిపోతే? ఏ అమ్మాయిరా కార్ పార్కింగ్ లో మొగుడుతో నిలబడేది? మాట్లాడుకో అన్నా. నువ్వు చెప్పనా? నగలు కొట్టేయడానికి 5 నుంచి 10 నిమిషాలు అవుతుంది. ఆ టైంలో సీసీటీవీ కెమెరా ఆఫ్ చేసి పెట్టమని. ఆఫ్ చేసేస్తా. నువ్వు నగలు కొట్టేసి వెళ్లేటప్పుడు పోలీస్ సెట్ చేసిన 2 కెమెరాల్లో మీరు రికార్డ్ అవుతారు. ఏం భయపడకరా, దాంట్లో నీ వీపే కనిపిస్తుంది, మొహం కనిపిస్తుంది. నగలు కొట్టేసి బయటకు వచ్చాక లెఫ్ట్ కట్ చేసి రైట్ లో తిరిగితే అక్కడ నా వైట్ కలర్ అంబాసిడర్ కారు ఉంటుంది. ఆ కారు బ్యాక్ డోర్ తెరిచే ఉంటుంది. అందులో నగలు వేసి నువ్వు వెళ్ళిపో. నేరుగా రాజేంద్ర వర్క్షాప్ కి వెళ్ళండి. బైక్ అక్కడ పెట్టేసి డ్రెస్ మార్చుకోండి. షట్టర్ క్లోజ్ చేసి పక్కనున్న రైల్వే గేట్ దూకేసి మరి ఏరియాకు వచ్చేయండి. ఇదే ప్లాన్. ఓకేనా?